కుమార్. కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముట్టడి సిపిఐ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కావాలంటే స్కాన్ చేసుకోవాలి, డబ్బులు చెల్లించాలి, రోగులకు తప్పని అవస్థ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫుట్పాత్లపై ఆక్రమణ తొలగించిన ట్రాఫిక్ సిఐ అభినందన తెలిపిన ప్రజానికం. మెర్సే విప్లవ్ ధృవతార దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీశాలి చాకలి ఎల్లమ్మ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలి. రజక సంఘం నాయకులు డిమాండ్. నంద్యాల పట్టణంలోని నేషనల్ విద్యా సంస్థలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో దసరా వేషాలు. కోర్టులో భారీ బహుమతులు, పేర్లు నమోదు చేయించుకోండి. నంద్యాలలో ఆదిత్య బిర్లా వారి ఓపెన్ పెయింట్ షోరూం ప్రారంభం. ఇండియాలోని అతిపెద్ద సంస్థ అయిన ఆదిత్య బిర్లా. ప్రమాదకరంగా కృంగిన ఆవుకు రిజర్వాయర్ ఆనకట్టు. ఆందోళన చెందుతున్న లోతట్టు గ్రామాల ప్రజలు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి 2.65 లక్షల్ని కాజేశాడు మాజీ మంత్రి షీలా మోహన్ రెడ్డి అనుచరుడు జిఎం గౌస్. నంద్యాల పట్టణంలోని 42 వార్డులు అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు పట్టణంలో పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులను విచక్షణారహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయినా కూడా ఏమాత్రం పట్టించుకొని మున్సిపల్ అధికారులు అని అన్నారు. పట్టణంలోని 42 వార్డుల్లో దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం కావడం జరిగింది. పట్టణ శివారు ప్రాంతాలైన నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్లో ఇప్పటికీ అక్కడ ఏమాత్రం మౌలిక వస్తువులు లేవు. వర్షాకాలం వచ్చిందంటే చిన్నపాటి వర్షానికి రహదారిలో బురద నీళ్లు, విష పురుగులతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారు. వారికి టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించి ఆ గృహాలను కేటాయించాలని తెలిపారు. పట్టణంలోని బయటిపేట, అరుంధతి నగర్, హర్జనపేట, నడగడ్డ, నబీనగర్ తదితర కుందు నది పరివాహ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కుందు పరిరక్షణ గోడ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిపైన కూడా మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోతే మున్సిపల్ కార్యాలయంలో జరుగు కౌన్సిల్ సమావేశాన్ని ముట్టడిస్తామని తెలిపారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున స్వైర్య విహారం చేస్తా ఉన్నాయి. మరి వారు అందరినీ కూడా గాయపరుస్తా ఉన్నాయి. మరి ఈ సమస్యల పైన ఏమాత్రం స్పందించడం లేదు. మరి కొత్తగా అధికారం లేకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించిన సంఘటనలు లేవు. ఇక్కడ రాష్ట్ర మంత్రిగా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాకి చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తా ఉన్నారు. పర్యటన ఉద్దేశం ఏమంటే 100 రోజుల మంచి ప్రభుత్వము, 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మరి ఏం మంచి జరిగిందయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీకి ఏం మంచి జరిగింది? నీ హయాంలో కట్టినటువంటి టిడ్కో వేలాది గృహాలు కూడా ఇప్పటిదాకా పేదలకు అందజేయలేదు. ఇక్కడ సమస్యలన్నీ కూడా తిష్ట వేస్తా ఉన్నాయి. ఎక్కడికెక్కడ సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఫరూక్ గారు మొదలుకొని తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా స్పందించి తక్షణమే
నంద్యాల సమస్యల పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా 22 వార్డులు కూడా పర్యటన చేసి ఈరోజు ఈ మున్సిపాలిటీ అయిపోయినప్పటి నుంచి ఒక కంపు లేస్తా ఉంది, అవినీతి కంపు. గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి గారు ఇదే మున్సిపాలిటీలో జీతం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటా ఉన్నాడు. లేదా ఇప్పుడున్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నంద్యాల పట్టణానికి చేసేటువంటిది శూన్యం అని మేము సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళకి సిగ్గుండాలా? నందమూరి ఎన్టీ రామారావు పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు. ఈ కాలనీలకి కనీసం అక్కడ ప్రజానికం పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కనీస వసతులు డ్రైనేజ్ గాని సీసీ రోడ్లు గాని ఏర్పాటు చేయలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొలుపుతా ఉన్నారు తప్ప ఆ ప్రజానికానికి ఏం చేసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి కనీస వసతులు కల్పించడం లేదు. లేదా పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరి మీద వీళ్ళ ప్రతాపం అంటే చిరు వ్యాపారస్తుల మీద పోలీసులు రెచ్చగొట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం తప్ప ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ట్యాక్సులు గాని మున్సిపల్ పన్నులు గాని విపరీతంగా దోచుకుంటా ఉన్నారు. వీళ్ళ లగ్జరీస్ కోసం చేస్తా ఉన్నారు. ఈ పట్టణ అభివృద్ధి కోసం ఏమాత్రం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల జిల్లా అయింది, జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏ మాత్రం కూడా మార్పు లేదు. మార్పు రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా టౌన్ లో పోయి వీళ్ళ వాతావరణంలో మార్పులతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ వందలాది మంది ఆసుపత్రులకు వెళ్తున్నారు. నంద్యాల సర్వజన ఆసుపత్రికి సోమవారం వేల సంఖ్యలో రోగులు వచ్చారు. వారంతా ఓపీ తీసుకునేందుకు బారులు తీరారు. గంటలు తరబడి నిల్చొని నిరసించిపోయారు. వరుసలో నిల్చునే అవసరం లేకుండా చరవాణి ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఓపీ పొందే అవకాశం కూడా కల్పించారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. సోమవారం ఉదయం 11 గంటల నుండి సాంకేతిక సమస్యతో క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోవడంతో అందరూ వరుసలో నిల్చుని ఓపీ తీసుకోవాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కౌంటర్లు పెంచి త్వరగా ఓపీ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని రోగులు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వాటిని తొలగించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంవత్సరాల తరబడి రాజకీయ నాయకులు అండదండలతో అక్కడే టెంకాయల వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. అయితే నంద్యాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఆక్రమణ తొలగిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిఐ హాస్పిటల్ వద్ద చిరు వ్యాపారస్తుల వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారని వెంటనే తొలగించాలని వారికి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువు ముగియడంతో వెంటనే తొలగించాలని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుండి వాటిని తొలగించడం జరిగింది. వ్యాపారస్తులు తొలగించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉందని, ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇలా చూడడం మొదటిసారి. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తూ ఉన్నారని వారికి కృతజ్ఞత తెలిపారు. అదేవిధంగా ప్రజానికం మాట్లాడుతూ జిల్లా అధికారులకు ట్రాఫిక్ సిఐకి అభినందన తెలిపారు. చెప్పాలా? ఇప్పుడు బాగుందన్న. అప్పుడు ట్రాఫిక్ ఉండే మొత్తము అంగట్ల కాడ వచ్చేతోళ్ళంతా ట్రాఫిక్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆ సిఐసార్ వచ్చినాక అంతా బాగా చేసినాడు. ఇప్పుడు హాస్పిటల్ కూడా బాగా కనపడుతుంది రోడ్డు మీద అందరికి. మాకు కూడా బాగుంది. ఇప్పుడు అప్పుడు కనపడకుండా ఉండే, అంతా ట్రాఫిక్ ఎక్కువ, అంగర్లు అట్లా అడ్డం ఉండే షాపులు మొత్తం. ఇప్పుడైతే బాగా సేఫ్టీగా బాగుంది, అంతా కనపడుతుంది, విశాలంగా ఉంది బాగా మొత్తం. ఆటో వాళ్ళకు కూడా బాగుంది, బండ్లు ఆపుకోనికి, ప్యాసింజర్ ఎక్కిపోనికి అన్నిటికీ బాగుంది. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇటు కానీ హాస్పిటల్ వైపు బయట ప్లాట్ఫామ్ అంతా చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది.
ప్రతిరోజు ప్లాట్ఫామ్ని అంతా అన్యాకృతంగా ఆక్రమించేసి రకరకాల వ్యాపారస్తులు దీన్ని ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా చేశారు. వాస్తవానికి వాళ్ళకు కొంచెం వ్యాపార రీత్యా కొంచెం ఇబ్బంది పెట్టినట్టే కానీ చాలా బాధాకరం కొద్దిగా. కానీ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు దీని మీద. సిఐ గారు నంద్యాల మొత్తం ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అంటే హాస్పిటల్ దగ్గర ఒకటే కాదు, నంద్యాల మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఆ కోవలో వాళ్ళు హాస్పిటల్ దగ్గర కూడా చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషకరం. నిజంగా వారికి అభినందనలు తెలియజేయాలా. ఇలాగే ఉంటే అసలు ఇక్కడ ఒక ఆసుపత్రి ఉంది అనేది కనిపిస్తుంది. లేకపోతే ఈ పక్క మొత్తం మూసేసి పేరు దగ్గర, ఆ పక్క ఒకటి మొత్తం మూసేసి పైన ఎవరు చూస్తారండి? తలకాయ ఆటోలో పోతుంటారు, మనకు కంటికి కనిపించే రీతిలో ఆ 2 బోర్డులు మాత్రమే కనిపించేది, లేకపోతే పైన ఎవరు చూడలేరు. కనుక ఇలా చేయడం మంచి పద్ధతి. కొంచెం బాధాకరం ఏమంటే వ్యాపారం నమ్ముకొని వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, తప్పదు. మనము పట్టణ అభివృద్ధి కొరకు, జనాల అభివృద్ధి కొరకు మనం కూడా సహకరించాలి కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసుతో చెప్పిన వెంటనే లేచి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు వెళ్ళినందుకు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తున్నారు. సిఏ గారు గతంలో కూడా, ఎందుకంటే ఒక దుకాణం ఉంది అంటే ఆ దుకాణంకి వచ్చిన వాళ్ళు ఒక బైక్ పెడతారు, అక్కడ బైక్ తర్వాత ఇంకొక 2 అడుగులు, మొత్తం 8, 9 అడుగులు, దాని తర్వాత ఒక ఆటో అనేది రావడం, వెహికల్స్ చాలా స్పీడ్గా రావడం తోటి గతంలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక మనిషి చనిపోయినాడు. కనుక అంగళ్ళు లేనందువల్ల ఎవరు ఆగరు, వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ దావల వాళ్ళు. అలాగే ముఖ్యంగా మెర్సే విప్లవ ధృవతార దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీశాలి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల రజక సంఘం నాయకులు జిల్లాల శ్రీరాములు కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు జిల్లాల శ్రీరాములు, అధ్యక్షులు మద్దిరెడ్డి సంజీవరాయుడు, తిరుపాలు జంబులయ్య, కాశమయ్య, కాబోలు వెంకటేశ్వర్లు, జి నాగరాజు, పెద్దబండ శ్రీను, పోలూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ గారి పేర్కొన్నారు. తొలి పోరాటానికి నాంది పలికిన దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిందన్నారు. ఆమె చరిత్ర ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. నంద్యాల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కోటి యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. రజక జాతి ముద్దు బిడ్డ, రజక రత్నం శ్రీ చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో జిల్లెల శ్రీరాములు గారి స్వగృహంలో ఆమెకు ఘనంగా జయంతి ఉత్సవాలు జరపబడుతున్నవి. ఈ చాకలి ఐలమ్మ పెత్తందారులను, రజకారులను ఎంతో మందిని పోరాడి వాళ్ళ యొక్క భూములను లాక్కొని అట్టడుగు వర్గాలకు పంచిపెట్టి ఆమె ఎంతో ఘన చరిత్రగా పేరు పొందింది. అట్లాగే ఆమె మా రజక జాతి కుటుంబంలో పుట్టడం వల్ల మాకు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. తర్వాత హైదరాబాద్లో కోటి యూనివర్సిటీలో చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి మరియు ఆమె యొక్క మనవరాలుకు మహిళా కమిషన్ పదవి ఇవ్వడం కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము రేవంత్ రెడ్డి గారికి. మరియు ఈమె పేరు మీద ఒక పార్లమెంటు రాజకీయాలకు అనుగుణంగా మాకు రజకులకు కూడా రాజకీయాలకు పెట్టి ముందుకు నడిపించవలసిందిగా 2 ప్రభుత్వాలను కోరుతున్నాము. రజకులను రాజకీయంగా కూడా ముందుకు తేవాలని పెద్దలను, ప్రభుత్వాలను వేడుకుంటున్నాము. జై రజక. భారతదేశ రజక జాతి ముద్దు బిడ్డ చాకలి ఐలమ్మ గారు జయంతి సందర్భంగా ఆమె భారతదేశంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో కానీ, రజకారులతో కానీ, పెత్తందారులతో కానీ, గుండాలతో కానీ ఆమె ఎదురొడ్డి ఆమె కుటుంబాన్ని అంతా బలి అయిపోయినారు. ఆమె ఎర్ర జెండా పట్టి సాయుధ పోరాటంలో పిస్తోల్ పట్టి రజక జాతి ముద్దుబిడ్డ ఆమె రజకారులను గుండెలు చీల్చి పెత్తందారులను ఎదురొడ్డి ఆమె బట్టడుగు బలహీన వర్గాలను దగ్గరికి తీసుకొని కుల భేద వర్ణము లేకుండా ఆమె అందరికీ అన్నం పెట్టి లక్షల ఎకరాలను భూ పంపిణీ చేసిన మహిళ చాకలి ఐలమ్మ. ఆమె ఈనాడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ ఆమె పేరు మీద వరంగల్ జిల్లాలో మహిళా యూనివర్సిటీ చాకలి ఐలమ్మ పేరటం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే
ఆమె మనవరాలికి కూడా మహిళా కమిషన్ డైరెక్టర్ గా కూడా ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా రజక సంఘం ద్వారా. అలాగే ఆమె చేసిన పోరాటం, ఆమె మరి ఎటువంటి బస్సులు లేవు, మరి ఆమె అటువంటి టైంలో మరి పెత్తందరణలంతా జిల్లాలుగా వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, హన్మకొండ జిల్లా కానీ జిల్లాలుగా లక్షల ఎకరాలను పంపిణీ చేసిన మహిళ, కులం మతం లేకుండా అన్ని కులాలకు భూ పంపిణీ చేసి ఈరోజు ఆమె ఫోటోను పెట్టుకొని అందరూ దేవత మాదిరి ముక్కుంటూ ప్రతి గ్రామంలో మరి ఐలమ్మ గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ట్యాంక్ బండ మీద కూడా స్థాపించాలని మా డిమాండ్. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ మరి నెరవేరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే 2 యూనివర్సిటీల పేరు పెడుతున్నందుకు ఆమె పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఐలమ్మ గారి విగ్రహాన్ని మాకు ఉచితంగా ఇచ్చి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఆమె పేరు మీద కొన్ని యూనివర్సిటీలకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలో కూడా ప్రభుత్వం తరఫున విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. జై రజక. నంద్యాల పట్టణం నందు నేషనల్ విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన సదస్సుకు నేషనల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సుకు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని, ప్రతి విద్యార్థికి డ్రైవింగ్ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన తెలిపారు. 2-వీలర్ వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని విద్యార్థులకు వివరిస్తూ, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు వాహనాలకు ఆర్సీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి, డ్రైవ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించాలని, అధిక సంఖ్యలో విద్యార్థులు ట్రిపుల్ రైడ్, ర్యాష్ డ్రైవ్, బైక్ల సైలెన్సర్లను తొలగించి విచిత్ర శబ్దాలు చేస్తూ వాహనాలు నడపడం, 18 సంవత్సరాలు నిండక ముందే పిల్లలకు వాహనాలు ఇవ్వడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తోందని, అలాంటి సాహసాలు చేస్తే తప్పనిసరిగా బైక్ యజమానిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తారని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. జరిమానాతో పాటుగా బైక్ యజమానులుగా మీ తల్లిదండ్రి, మీరు కానీ ఎవరైనా ఉన్నా వారిని జైలుకు పంపించాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థులు ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని, అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాల్సి వస్తుంది. ఒక్కరోజు అనగా 24 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగులైన విద్యార్థులైన వారి లైఫ్ పాడు చేసుకున్న వారు అవుతారని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. అనంతరం నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ వారి ఆధ్వర్యంలో నేషనల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తాను ఘనంగా సన్మానిస్తూ ఇలాంటి మంచి అవగాహన సదస్సును నిర్వహించినందుకు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తాకు కళాశాల యాజమాన్యం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, మా కళాశాల మధ్యాహ్న భోజన విరామ సమయం 12 గంటల సమయంలో ఆవరణంలోకి బయట వ్యక్తులు, యువకులు బైక్లను అతివేగంగా నడుపుకుంటూ భారీ శబ్దాలు చేస్తూ ఉన్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా దృష్టి పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు కావచ్చు, రోడ్డు ప్రమాద నివారణ అంశాలపైన, వివిధ అంశాలపైన సమగ్ర అవగాహన కల్పించినందుకు మా నేషనల్ విద్యా సంస్థల యాజమాన్యము మరియు అధ్యాపక విద్యార్థులందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ గారు వివరించిన ప్రతి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీ జీవితాన్ని ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ప్రతిరోజు కాలేజీకి జాగ్రత్తలు పాటిస్తూ వస్తూ ఎటువంటి పోలీస్ కేసెస్లో కానీ, ఎందులో కానీ ఈవ్ టీజింగ్ కానీ, ర్యాగింగ్ కానీ, లేదంటే త్రిబుల్ రైడింగ్ కానీ, మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ సార్ కొన్ని త్రిబుల్ రైడింగ్ సైలెన్సర్ లేని పనులు కాలేజ్ వదిలే టైంలో ఎక్కువగా బయట వాళ్ళు వస్తున్నారు సార్. మా విద్యార్థులను అయితే మేము ఏదైనా చేయగలము, కంట్రోల్ చేసుకోగలము. బయట విద్యార్థులు వస్తే ఇది రోడ్డు మీదేముంది సార్ అని మాట్లాడతారు ఇక్కడ కొద్దిమంది. మేము ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తున్నాం సార్. దయచేసి మీరు వీలైతే కొద్దిగా మాకు ఆ ప్రాబ్లమ్ను మేజర్గా మాకు 12:30 టైంలో మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. 12:30 కాలేజ్ వదులుతాం మేము. ఆ టైంలో బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఫ్రెండ్స్ అంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఎవరిని కూడా కాలేజ్ దగ్గరికి పిలుచుకొని రావద్దండి. మీరు ఏదైనా ఉంటే ఇంట్లో దగ్గర చూసుకోండి. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ అని ఇంటికి ఇక్కడికి పిలుచుకొచ్చారంటే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పోలీసులకు అప్పగియాల్సి వస్తుంది. సో ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్గా ఉంటూ మీరు లైఫ్ను లీడ్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం
నేషనల్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఈరోజు స్టూడెంట్స్ కి ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీంట్లో స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్లస్ ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత ఇటువంటివన్నీ ఏవి చేయాలా ఏవి చేయకూడదు అని చెప్పి ఎటువంటి యాక్టివిటీస్ వైలేషన్ టు ఎంవి యాక్ట్ ఏవైతే చేస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి, చట్టం ఎంత కఠినంగా ఉంటుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ కాలేజీలో రోడ్ అవేర్నెస్ చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు యుక్త వయసులో ఉన్నారు కాబట్టి, యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళు తొందరగా చిన్న చిన్న చర్యలు ఏవైతే ఇల్లీగల్ ఉంటాయో అవి చేస్తుంటారు తెలిసి తెలియక. అవి కూడా చేయొద్దండి అని చెప్పి వాళ్ళకు ఈరోజు తెలియజేయడం అయింది. ముఖ్యంగా బండి నడిపేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వితౌట్ డిఎల్ కానీ అవన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడము ఇవన్నీ చేయొద్దని చెప్పినాము. ఇటువంటి చర్యలు చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతారు, కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ ఏరియాలో ఈ డొమెస్టిక్ ఏరియా ఇది, ఈ కాలేజ్ ఉండేది. ఇక్కడ కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ బండ్లకు కూడా వితౌట్ పర్మిషన్ కొన్ని సైలెన్సర్లు చేంజ్ చేయడము, బండ్లు రేస్ చేసి నడపడము, బయట వ్యక్తులు కాలేజీ వదిలిన టైంలో ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగిందని చెప్పి మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత స్టూడెంట్స్కి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఒక 20 days తర్వాత కానీ 1 month తర్వాత కానీ ఇదే కాలేజీలో మీటింగ్ కండక్ట్ చేసి ఎంత మాత్రము వీళ్ళు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నారు, ఎవరు అవేర్. నంద్యాల దసరా పండుగ సందర్భంగా దసరా వేషాలు 11వ తేదీన బ్లడ్ బ్యాంక్ మయూరి స్వీట్ మధ్యలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా దసరా వేషాలు నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గలవారు నంద్యాల బ్లడ్ బ్యాంకులో పేరు నమోదు గెలుపొందిన వారికి మొదటి బహుమతి 40,000 రూపాయలు, మూడవ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని, దసరా నవరాత్రులను విజయవంతం చేయాలని తెలిపారు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నంద్యాల బ్లడ్ సెంటర్ వారి మరియు మద్రాస్ స్వీట్స్ ఆధ్వర్యంలో దసరా వేష ప్రదర్శన జరుగుతుంది. 11వ తేదీ దేవినవరాత్రుల్లో ముఖ్యమైన రోజు 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన నంద్యాలలోని టౌన్ హాల్లో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనకు బహుమతులు కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి నంద్యాలలోని ప్రముఖులైతేనేమి, విఐపులైతేనేమి, అధికారులైతేనేమి అందరూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. మీరు ఎవరైనా ఈ ప్రదర్శన చేయాలనుకుంటే నంద్యాల బ్లడ్ సెంటర్కి వచ్చి మీ పేరు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇది మన ధర్మం, ఎందుకంటే ఇది మన కళలు, మన సంస్కృతి. ఈ కళలు మరుగున పడుతున్నాయి. ఈ కళల్ని మనమే ముందుండి ఈరోజు మనం ఇవి ముందుకు తీసుకువెళ్తే నెక్స్ట్ జనరేషన్కి మనం వారసత్వంగా ఇచ్చినట్టు అవుతాము. ముఖ్యంగా దీంట్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు. మీరు దీన్ని అయితే ముందుకు తీసుకుపోయినట్లయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు మనం దీన్ని వారసత్వంగా ఇచ్చినట్టు అవుతాము. మీరు ఈరోజు చూపించే ప్రేమ అభిమానాలకు మేము ముందు ఇలాంటి కార్యక్రమం చాలా చేసుకుంటూ పోతాము. గతంలో చిన్నన్న గారు అయితేనేమి, ఈరోజు ఆయన కొత్త వ్యక్తి కాదు. ఎన్నో కార్యక్రమాలు నంద్యాలలో ఆయన తెలియని వ్యక్తి లేడు. చాలా కార్యక్రమాలు ఆయన చేసినాడు సక్సెస్ఫుల్ గా. ఈ కార్యక్రమాన్ని కూడా మీరంతా దగ్గరుండి విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ అండ్ మద్రాస్ స్వీట్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే కళారాధన వారి సహకారంతో దేవి నవరాత్రుల సందర్భంగా దసరా వేషాలను మన నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఎవరైనా కానీ ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు తమ యొక్క నేమ్స్ని ఎంట్రెన్ చేయవలసిందిగా ఎంట్రెన్ చేయండి. అలాగే మొదటి బహుమతి 40,000, రెండవ బహుమతి 30,000, మూడవ బహుమతి 20,000 కండక్ట్ చేస్తున్నాము. అలాగే పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్క దసరా వేషాల వారికి 10,000 తప్పున కన్సల్టెన్సీగా ఇస్తున్నాము. అలాగే దీనికి స్పాన్సర్ అడిగిన వెంటనే చాలా ముఖ్య విఐపీలు నేను మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, నీకు ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా కానీ మా సహకారాలు ఉంటాయని చెప్పి
శాంతిరామ్ సేవా సమితి వాళ్ళు శివరామన్న గారు అయితేనేమి, భవనాసి వాసు గారు అయితేనేమి, అన్సర్ జ్యువెలర్స్ గారు అయితేనేమి, మన రామకృష్ణ సార్ గారు, అలాగే గుర్రాజా స్కూల్ శావల్ రెడ్డి గారు. నంద్యాలలో ఆదిత్య బిర్లా వారి ఓపస్ పెయింట్స్ షోరూం ప్రారంభం. ఇండియాలోని అతిపెద్ద సంస్థ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ వారు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరలో ఓపస్ పెయింట్స్ ని అందుబాటులోకి తెచ్చామని భాషలు తెలిపారు. ప్రతి కస్టమర్కు ప్రోడక్ట్లో 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నంద్యాలలో ఉన్న ఓపస్ షోరూంలో అన్ని రకాల పెయింట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన షాప్ యజమాని ఎం భాష తెలిపారు. ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఏమైనా కస్టమర్లకు బిర్లా ఓపస్ పాయింట్ చేంజ్ నంద్యాలలో ఫస్ట్ సారిగా ఓపెన్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో కానీ మనకు పెయింట్స్ 10% ఆఫర్ కూడా ఉంది కంపెనీ ద్వారా నుంచి. అందరూ కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తారని సోనీ పెయింట్స్ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. పెయింటర్స్కు, కాంట్రాక్టర్స్కు అండ్ రాయల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా మా తరఫు నుంచి సోనీ పెయింట్స్ వారి తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సో మొదటిగా బిర్లా ఓపస్ టీమ్ తరఫు నుంచి సోనీ పెయింట్స్ భాషా గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఫస్ట్ స్టోర్ నంద్యాలలో. సో ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో అందరికీ పరిచయమైన గ్రూప్, పెద్ద గ్రూప్. సో ఇందులో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. టెక్స్టైల్స్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో ఫస్ట్ టైం మనము బిర్లా ఓపస్ బ్రాండ్, పెయింట్ బ్రాండ్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక 5 నెలలుగా మనం ఇండియాలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, జనరల్గా ఒక పెయింట్ స్టోర్, నార్మల్ పెయింట్ స్టోర్కి ఇక్కడికి ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీతోని ప్రశాంతంగా వచ్చి కూర్చొని మన పెయింట్ కన్సల్టెంట్ క్లియర్గా అతనికి సజెషన్స్ కానీ, అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్స్కి కంప్లీట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది. షేడ్ కాంబినేషన్స్ కావచ్చు, పెయింటింగ్ సొల్యూషన్స్ కావచ్చు, పెయింటింగ్ సర్వీస్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్తో మేము ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాము. ఎమల్షన్స్ కావచ్చు, వుడ్ ఫినిషెస్, వాటర్ ప్రూఫింగ్, ఎనాలిక్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు లభ్యమవుతాయి. అదే కాకుండా కస్టమర్కి ఫస్ట్ టైం మనం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క 20 లీటర్కి 2 లీటర్, 10 లీటర్, ఒక 1 లీటర్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఈ ఇండస్ట్రీకి మేజర్గా పిల్లర్స్ వచ్చేసి కాంట్రాక్టర్స్, పెయింటర్స్. దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే, కాంపిటీషన్తో కంపేర్ చేసి చాలా మంచి లాయల్టీ ప్రోగ్రామ్స్ అని మనం ఆఫర్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, అది 20 లీటర్ కావచ్చు, 1 లీటర్ కావచ్చు, ఏ ప్యాక్ అయినా కావచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, అన్ని ప్రోడక్ట్స్ మీద వాళ్ళకి లాయల్టీ పాయింట్స్, ట్రిప్ స్కీమ్స్, టోకెన్స్, ఇలాంటి అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో కంపల్సరీగా అందరూ నంద్యాల పట్టణ ప్రజలు ఈ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ తిమ్మరాజు బండ్ ఆనకట్టకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఆనకట్టకు పెద్ద పెద్ద బండరాలతో ఏర్పాటు చేసిన రివిట్మెంట్ కృంగిపోతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఆవుకు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 227 అడుగులు, 4150 టీఎంసీ సామర్థ్యం కాగా ప్రస్తుత 4100 టీఎంసీ నీటి మట్టంతో ఆవుకు రిజర్వాయర్ నిండుకుంటలా మారింది. ప్రస్తుత వర్షాకాలంలో స్థానికంగా భారీ వర్షాలు కురియడంతో పాటుగా శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా జలాలు సుమారు 12,000 క్యూసెక్ల రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నాయి. దీంతో గత 4 సంవత్సరాల అనంతరం ఆవుకు రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరింది. తిమ్మరాజు ఆనకట్ట పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా కూడా ఎస్ఆర్బీసీ ఉన్నతాధికారులు ఎవరు కూడా ఆనకట్ట దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊహించని రీతిలో ప్రమాదం జరిగితే భారీ ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది.
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి 2.65 లక్షల్ని కాజేశాడు మాజీ మంత్రి శ్రీలా మోహన్ రెడ్డి అనుచరుడు జిఎం గౌస్. హౌసింగ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న గోపినాథ్ అవినీతికి పాల్పడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తర్వాత తనకు ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉందని ఉద్యోగం మళ్లీ ఇప్పిస్తానని మభ్యపెట్టాడు. జిఎం గౌస్ అతని మాయమాటలు నమ్మి దశల వారీగా 2.65 లక్షల నగదులు అందజేశారు. గోపినాథ్ కానీ జిఎం గౌస్ చుట్టూ గోపినాథ్ నెలలు తరబడి తిరిగినా ఉద్యోగం రాలేదు. తీసుకున్న డబ్బు వాపస్ ఇవ్వలేదు. దీంతో గోపినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశారు టౌన్ పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముట్టడి సిపిఐ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కావాలంటే స్కాన్ చేసుకోవాలి, డబ్బులు చెల్లించాలి. రోగులకు తప్పని అవస్థ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫుట్పాత్లపై ఆక్రమణ తొలగించిన ట్రాఫిక్ సిఐ. అభినందన తెలిపిన ప్రజానికం. మెర్సే విప్లవ ధృవతార దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీశాలి చాకలి ఎల్లమ్మ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలి. రజక సంఘం నాయకులు డిమాండ్. నంద్యాల పట్టణంలోని నేషనల్ విద్యా సంస్థలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో దసరా వేషాలు. కోర్టులో భారీ బహుమతులు, పేర్లు నమోదు చేయించుకోండి. నంద్యాలలో ఆదిత్య బిర్లా వారి ఓపెన్ పెయింట్ షోరూం ప్రారంభం. ఇండియాలోని అతిపెద్ద సంస్థ అయిన ఆదిత్య బిర్లా. ప్రమాదకరంగా కృంగిన ఆవుకు రిజర్వాయర్ ఆనకట్టు. ఆందోళన చెందుతున్న లోతట్టు గ్రామాల ప్రజలు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి 2.65 లక్షల్ని కాజేశాడు మాజీ మంత్రి శ్రీలా మోహన్ రెడ్డి అనుచరుడు జిఎం గౌస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.